అందరి గుండెల్లో చిరస్మరణీయుడు ముఖ్యమంత్రి అంటే రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఉండాలా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, మా అన్నయ్య, మా తమ్ముడు, నా పెద్ద దిక్కు, నా పెద్ద కొడుకు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహనీయుడిని కోల్పోయామని చెప్పేసి దుఃఖిస్తూ ఆ మహనీయుడికి నివాళులర్పిస్తున్న పరిస్థితులు. ఒక వ్యక్తి చనిపోతే వ్యవస్థ మొత్తం పాడైపోతుంది, వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోద్దని అనటానికి ఉదాహరణే మన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన పరిస్థితులు మనం చూసాం. రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఆయన అడుగులో అడుగు వేసిన వాడిగా నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా నేను ఆ దేవుడిని పూజిస్తూనే ఉంటాను. రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికం కాదు. చాలామంది అనుకుంటారు రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అధికారంలోకి వచ్చిందని. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కాదు, భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు దిక్కు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా కలిపి ఆ రోజున 143 సీట్లు 123 సీట్లు అనుకుంటా సుబ్బారెడ్డి అన్న వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుమారుగా 35 స్థానాలను ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడు పుణ్యంతోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే నేనున్నాను, నేను గెలిపిస్తానని చెప్పేసి ఆ రోజున కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది రాజశేఖర రెడ్డి గారే.